నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్కారం. ఈ మధ్యన కొద్దిగా అడావిడి తగ్గినట్టుంది. ఏమి అడావిడి ఏం తగ్గల. ముందులో మీకు అసలు దేవుడు అంటే నమ్మకం ఉందండి? అంటే వారసత్వం కింద కొడుకు కాబట్టి లీడర్ అవ్వలేడు. ఎవరు లీడర్ అవ్వాలన్నా అవుకోరు, జనంలో ఉండాలి. అంటే గుడికి వెళ్తారండి? గుడికి వెళ్తాం. ఒక బైబుల్ని అన్ని చూసే మీరు రఘునాథ స్వామి మీద ఫైట్ చేస్తారు. అలానే కదండి, ఇప్పుడు ఒక హిందూ అయ్యుండి దేవుడి జోలికి వెళ్ళాలంటే వాటి మీద ఫైట్ చేయాలంటే కొద్ది చాలా ఆలోచిస్తారు. చాలా బాగానే అడుగుతున్నారు. 3000 ఎకరాలని సింగిల్ లీడ్ ఇచ్చింది, మళ్ళీ మీరు 1600 అని చెప్పి ఎకరాలు అని చెప్తారు. అసలు ఏంటండి? బస్తా వేర్చనక ఇష్టపూర్వక రాజీ పరిష్కారము. ఈనాడు ఒక్కలే రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి కూడా ఒకసారి రాసింది, ఒక టేక్ కలప గురించి రాసింది. ప్రతి ఒక్కళ్ళు దేవుడికి శటకోపం. మరి సింగిల్ పాస్బుక్ టైటిల్ డీడ్ ఎలా వచ్చింది? సింగిల్ పాస్బుక్ టైటిల్ డీడ్ అనేది మీరు ప్రొసీడింగ్స్ తహసీల్దార్ ఇచ్చాడు. అప్పుడు ఏ పార్టీలో ఉన్నారని? అప్పుడు మేము తెలుగుదేశం. అప్పుడు అసలు వేంపాడు భూమి మీద మీ పాలసీ ఏంటి? దేవుడిది అంటారా రైతులది అంటారా అని స్పష్టంగా అడిగారు. పట్టా ఇస్తే కింటా కాయిస్తా అంటారు. లేపని ఇస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రసీదులు పట్టా భూములాగా. ఇన్ని కేసులు, ఎంత పోరాటం అవసరం అంటారండి? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు. ఇలాంటివి అనేకమైనవి జరిగినాయి. ఇప్పుడు కొత్తగా మీరు ఎంత వయసు వచ్చినా కూడా మీరు రామదండు అని చెప్పి ఈ పోరాటం ఇంత కుర్రోలు చేసుకుని ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. వీరప్పని ఉన్నాడు చూశారు, గంధం చెక్కలు అవి వేసుకుని పోయాడు. అదే వాటర్ ట్యాంక్ ఇవన్నీ ఎలా పెట్టారండి? అటు నేను సర్పంచ్ ఉన్నప్పుడు నా ప్యానల్స్ ఉన్నప్పుడు వాటర్ ట్యాంక్, స్కూల్ బిల్డింగ్లు, గ్రామం అది వేంపాడు. మీరు అడగండి, ల్యాండ్ కదండి. చేసి 12 కిలోమీటర్ల ఆర్డీ ఆఫీస్ పాదయాత్ర చేసి 10 సంవత్సరాల క్రితం 2007లో. ఇప్పుడు ఏమైందండి మరి? ఇప్పుడు ఆ రవిప్రకాష్ గారు వెనకమాల నుంచి ఫైట్ చేస్తున్నా, ముందులు ఉన్నారు మీరే కదా. వెనకమాల మీరు ఎన్నో వీడియోలు పెడతారు, ఏదో ఇప్పుడు చెప్పారు గ్రీన్ వెల్ఫేర్ ఏదో చెప్పారు, దాంట్లో వీడియోలు పెడతానికి ఆయన 4 మాట్లాడతారు. కానీ బయటకు వచ్చి చూసేస్తే పొట్లూరు సత్యనారాయణ గారే ఫైట్ చేస్తున్నారని అంటే అది కాదు. ఇక్కడ చూసుకుంటే ఏదో మీ అవసరాలకి మీ లావాదేవీల కోసం మీరు ఫైట్ చేస్తున్నారు, రామదండు పెట్టారు. ఇప్పుడు నాకు తక్కువ ఉందండి, మీకు చూపిస్తా రేపు ఎప్పుడన్నా రండి. మనీ ఏమన్నా 2009లో చేసినట్టు రిలీజ్ చేసినా ఇప్పుడు మనీ ఏమన్నా చేద్దాం అండ్ శారద గారికి కొంచెం అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా ఇవ్వటంలో మేము ఫెయిల్ అయ్యాం అనుకున్నాం. ఆయన సపోర్ట్ చేస్తే చేద్దాం అనుకుంటున్నారు. 50 ఎకరాలు కాదండి, మీకేదో 30 ఎకరాలు ఉంది, మీకేదో 100 ఎకరాలు ఉంది, మీరేదో ఫైట్ చేస్తున్నారని చెప్పి ఆయన ఇద్దరు అరుచుకున్నాం. అసలు నేను అరుస్తుంటే ఆయన అరుతున్నాడని నేను అరుతున్నా. ఇద్దరు అరుపుల మధ్యలో ఆయన పట్టించుకోవాలి. ఉమాగా ఇంకేం చేస్తాం, 79 రానే వచ్చింది. మీరు ఇన్ని సోషల్ మీడియాలో ఇన్ని వీడియోలు పెట్టేవాళ్ళు ఆ రెవెన్యూ వాళ్ళతో ఒక వీడియో పెట్టచ్చు కదండి. వాళ్ళు ఎందుకు పెడతారు? ఉన్న అన్నదానం కార్యక్రమం పెట్టారు కదా, ఖర్చు ఎంత అయిందండి? ఖర్చు అంటే 9 లక్షలు ఎంతో. 1600 పండించుకునే వాళ్ళు తలకు ఇచ్చినా కూడా అసలు ఇవన్నీ ఎందుకంటే చట్ట పద్ధతి లేకుండా వసూలు చేసి 6 కోట్లు ఉండే బ్యాంకులో 3-4 బ్రాంచుల్లో పెట్టారు. అంటే అమ్ముకునే అతను లాభపడుతున్నాడు, ఇటు పక్కన ఎకరం 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న కౌలు చేసుకునే వాళ్ళు లాభపడుతున్నారు. మరి దేవుడికి మాత్రం ఏం రూపం ఉన్నట్లేదు. ఈ ప్రశ్న వచ్చేటప్పుడు ఆ ప్రశ్న ఎందుకు మీడియా వారు దేవుడి తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. మీరు కట్టించవచ్చు కదా, మేము చట్టబద్ధత కావాలి మాకు. ఉండదే చేయకుండా ఈ రకంగా గాది కింద పందు కుక్కుల్లా తినేస్తుంటే రూల్స్ ఒప్పుకో అవి ఒప్పుకోవని. చట్టబద్ధతగా ఉన్నప్పుడు చచ్చినట్టు వాళ్ళు కడతారు. కొట్లు సత్యనారాయణ అడ్డుపడితే ఆగదు, గోవింద రఘుప్రసాద్ అడ్డుపడితే ఆగదు. చట్టబద్ధత కల్పించమనండి, కడతాకి సిద్ధంగా ఉన్నారు. 100 ఎకరాలలో ఉన్నారు, 80 ఎకరాలలో ఉన్నారు, 90 ఎకరాలు ఉన్నారు. మరి 2 ఎకరాలు 3 ఎకరాలకు పంచే జరిగింది అనుకున్నాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు బినామీ పేర్లతో ఉన్నారు. రఘునాథ స్వామి గుడి యొక్క భూములు రైతులదా దేవుడిదా? వేంపాడు రఘునాథ స్వామి కాదంటారు. కాదు.